కోటిలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం ముందు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం గేటు ముందు బైఠాయించారు. కనీస వేతనం కింద 25,000 ఇవ్వాలని, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కాకుండా నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జీతాలు వచ్చేంత వరకు ఈ పోరాటం ఇంకంత ఉద్ధృతం చేస్తాం. ఇవాళ అనుకుంటారు లోన పెట్టి తాళాలు వేసినామని చెప్పేసి, గేట్లకి తాళాలు వేసినామని చెప్పేసి. రాబోయే కాలంలో ఇంకా సీరియస్ ఉంటుంది, ఇంకా తీవ్రతంగా ఉంటుంది. జీతాలు ఇచ్చేదాకా పోరాటం ఆగదు. కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇవాళ 5 నెలల నుంచి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్లకు జీతాలు లేవు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. మీరు ఇచ్చిన హామీలను ఎప్పుడో బురదలో నొక్కేసిర్రు. కనీసం ఇచ్చిన జీతాలన్నీ ఇవ్వండి. సిగ్గుజాలే మాట ఎందుకమ్మా? డబ్బులు లేని మాట ఎందుకంటారు? మీరు అధికారంలోకి వచ్చినప్పుడు తెలియదు ఈ రాష్ట్రాన్ని ఎట్ట పరిపాలించాలని చెప్పేసి లేనిపోయిన ఉపన్యాసాలన్నీ ఇచ్చేసి పోయిన ప్రభుత్వాలు ఎట్టిచ్చిన జీతాలు, పెద్ద పెద్ద జీతాలు ఎట్టొస్తున్నాయి. వీళ్ళ దొరికినారు పేదవాళ్ళు. వీళ్ళ జీతాలు హైయెస్ట్ జీతాలు 19,000 అమ్మా, 11,000, 13,000, 19,000 డిఫరెంట్ ఉంటుంది. ఎవరికైనా 50,000-60,000 లేవు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు. చాలా చిన్న జీతగాళ్ళు. వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవనడానికి సిగ్గుండొద్దు. నోటితో మాట్లాడటానికి ఏం మాట్లాడుతుంది గవర్నమెంట్? ఎంత అన్యాయం! జీతాలు వచ్చేంత వరకు ఈ పోరాటం ఇంకంత ఉద్ధృతం చేస్తాం.